కవిత టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితులలో కవిత పార్టీ పెట్టడం సరికాదని, అవినీతి సొమ్ముతో రాజకీయం చేయాలని చూడటం దురదృష్టకరమన్నారు. ప్రజలు కవితను నమ్మే స్థితిలో లేరు అన్నారు. రాబోయే రోజులలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేశారు. అభివృద్ధి కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ఆయన. తెలంగాణ ప్రజలందరూ కాషాయం వైపే చూస్తున్నారని చెబుతున్న బీజేపీ మాజీ ఎంపీ సీతారాం నాయక్తో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. 3 రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. మిగిలిన 2 రాష్ట్రాల్లో మాత్రం మోడీ ఎఫెక్ట్ పనిచేయలే అనుకోవచ్చా, లేకుంటే అక్కడ స్థానిక నాయకత్వం మోడీని తిరస్కరించుకోవాలను ఎట్లా చూడాలి సార్ మిగిలిన 2 రాష్ట్రాల పరిస్థితి? ఇప్పుడు జనరల్గా తిరస్కరించారు మోడీ గారిని అనడానికి స్కోప్ లేదు. కారణం ఏంటంటే ఇప్పటికే 20 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. మోడీ గారిని ఆయన పరిపాలిస్తున్న విధానం కావచ్చు, సుస్థిర పాలన కావచ్చు, లేదా అవినీతి రహిత ఇది అని ప్రజలు నమ్మి ఓట్లు ఇస్తూ ఉన్నారు. అయితే మీరు బెంగాల్ లాంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆడ, ఎందుకంటే జై శ్రీరామ్ అనడానికి కూడా కొన్ని హిందుత్వం ఆడ మాట్లాడవద్దు అనేటువంటి ఒక నియంత్రిత పాలనలో దీది గారు పనిచేశారు. ఆమెను కూడా ప్రజలు ఆస్వాదించారు, 2 సార్లు గెలిపించుకున్నారు. ఈసారి 2 చోట్ల ఓడిపోయింది. 2 చోట్ల ఓడిపోయి దాదాపు 11 కోట్ల జనాభా ఇవాళ భారతీయ జనతా పార్టీ 206 సీట్లను గెలిపించుకుని అధికారం తెచ్చుకున్నదంటే, ఇక మీరు కేరళలో ఉండేటువంటి 2-3 కోట్లు ఇక్కడక్కడ వాళ్ళు తిరస్కరించడం కాదు. అక్కడ ఆ ప్రాంతంలో ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి అంత బలం లేదు. మొదటి నుంచి బలం లేదు, ఒప్పుకోవాలి, ఎవరైనా ఒప్పుకోవాలి. కర్ణాటక ఒకసారి పరిపాలించేది. ఇప్పుడు మన దగ్గర మొన్న 8 మంది ఎంపీలను గెలిపించుకున్నాం, 8 గెలిపించుకున్నాం. కానీ ఇంకా కొంచెం అటు వెళ్తే అవి వామపక్ష భావజాలం ఉన్నటువంటి పార్టీలు, మనం తెలుసు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ పేరుతోనే ఉన్నాయి. అయితే ఈ దేశంలో ప్రజలు కూడా అనుకునేది, బహుశా నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం ఒక ఆచార్యుడిగా, ప్రాంతీయ పార్టీల వల్ల ఈ దేశంలో సరైనటువంటి నిర్ణయం జరగదన్న ఉద్దేశంతో ఇప్పుడు క్రమేణా అన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు తీసేస్తున్నారు. అయితే ఎన్నో రోజులుగా ఉండేటి డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే తమిళనాడులో ఉంది కదా, ఒక దళిత బిడ్డ, అతను దళిత బిడ్డనే ఆయన, ఏది ఏకాకిగా ఇక అంత మార్పు ప్రజలు తీసుకొస్తున్నారంటే దీని వెనుక ఒక పరిశోధన చేయవలసి వస్తుంది. కారణం ఏంది, ఎందుకు ఇంత మార్పులు వస్తున్నాయి దేశంలో అనడానికి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు, ఈ దేశంలో ఎవరైతే మంచి నాయకత్వాన్ని అందిస్తారో వాళ్ళది. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది. రేపు తెలంగాణలో చూడండి, ఇక్కడ ఉన్నదంతా 3,80,00,000 జనాభాని 12 కోట్ల జనాభా మారినప్పుడు, వారి మాటల్లో కానీ వారి చేతల్లో కానీ వారి మీద నమ్మకం ఉన్నప్పుడు, మారకపోతే మనం నష్టపోతాం సార్. ఇక్కడ ప్రజలు మారక మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురాకపోతే ఇప్పటికి అనేక పథకాలు ఇచ్చారు, రేపు ఇవ్వలేరు వాళ్ళు. కొన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా. ₹1,00,00,000 ఫైనల్గా సార్, మీరు ఆల్రెడీ బీఆర్ఎస్లో ఎంపీగా పనిచేశారు. కవిత పార్టీ పెట్టింది, కేసీఆర్ అవినీతి అని ప్రూఫ్స్ చూపెట్టినా కేసీఆర్ ఏం మాట్లాడలేదంటారు. కవిత పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు నేను ఎందుకు పెట్టలేదనేది నేను కూడా ఆలోచిస్తున్నా. నేను ఈ దేశంలో మొదటి పిహెచ్డి చేసిన, నాకు 10 అవార్డులు ఉన్నాయి. నా జనాభా 24 లక్షలు. ఇక్కడ ఒకే భాష వేషభూషణలు ఉన్నటువంటి వాళ్ళు. నీకు ఏమున్నదని, ఉన్నద జనాభాలో 0.5% ఉన్నటువంటి వెల్మ కులానికి సంబంధించి ఆమె పెట్టిందంటే, ఈ దేశంలో ప్రజల్లో మార్పు రానంత వరకు మనం ఏం చేయలేం సార్. ఆమె అంటాను నేను ముఖ్యమంత్రి అయినని, ఆ సంపాదించిన డబ్బంతా గుమ్మరిస్తే ముఖ్యమంత్రి అయినా కూడా కావచ్చు. అటువంటి మనస్తత్వం ఉన్న ప్రజలు ఈ దేశంలో ఉన్న రోజులు ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పరు. నువ్వు ఒకసారి బుద్ధి చెప్పు. ఎన్ని పార్టీలు వచ్చిపోలే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు పెట్టిన పార్టీ ఏమైంది? మన దగ్గర చాలామంది పెట్టినటువంటి పార్టీలు ఏమైనా ఏం రాలేదు. ఒక తండ్రిని నువ్వు మరమనిసిగా మాట్లాడుతున్నట్టు కవితతోనే నేను 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన, చాలాసార్లు చర్చించుకున్నాం. నేను అప్పుడే అన్నాం, మాకు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడు, నువ్వు ఊరికి ఎప్పుడు మాట్లాడడం కదమ్మా, ఏదైనా ఉంటే ఇప్పుడు బయటికి రా, నువ్వు ఇప్పుడు మాట్లాడు, ప్రజలు నమ్ముతారు. కానీ 5 ఏళ్ళు ఎంపీ అయినావు, మళ్ళీ తండ్రిని ఏదో చేసి జడ్పీటీసీ అయినావు, ఏదో ఒకటి అయితేనే ఉన్నావు కదా. మరి అటువంటప్పుడు ఇప్పుడు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి నీకు? ఇప్పుడు మీ తల్లిదండ్రులు దోపిడీ ఆ రోజున చేసిందన్నది నువ్వు ముందే చేసి బయటకు వచ్చేది ఉంటే ప్రజలు ఎట్లాగో స్వాగతిస్తారు. మీ అన్నం చేసే బదులు ముఖ్యమంత్రి నిన్నే చేస్తారు కదా ఆ రోజున వస్తే. ఇప్పుడే వాడు నమ్మాలి, ఏమని నమ్మాలి? ఆ డబ్బు ఎక్కడిది, మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇవ్వడం మనిషికి అనేటువంటి ఏమాత్రం ఉండదా? ఇక పెట్టిన వాళ్ళల్లా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అవుతామంటే ఏదో విజయ పట్టినటువంటి
దశ మాకు వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఈ పరిస్థితుల్లో ఇట్లనే ఉంటారు, కానీ అది అందరికీ రాదు. ఆ రోజు చెప్పిన నేను కేటీఆర్, అరే టీని తీయకండి సార్, తెలంగాణ ప్రజల తలాది. నువ్వు ఒక బీని పెట్టి బర్రెల సమితి ఎందుకు చేస్తారు దాన్ని? ఆ బర్రెలలో ఎవరు ఉంటారు, మీరు నష్టపోతారని కూడా చెప్పినాం. వినరు వాళ్ళు. డబ్బు అహంకారం అది దెబ్బతింటుంది. ఈమెకు దొరబిడ్డే కదా, ఏమైనా వాళ్ళే ఉండాలి, ఇంకోటి ఇక్కడ ఉండవద్దు. ఆ ప్రజలు ఎన్ని రోజులు ఇట్లా ఆదరిస్తా అంటే వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే వాళ్ళే నాయకులు అవుతారు, మా లాంటి వాళ్ళు ఇట్లనే ఉంటాం. థ్యాంక్ సార్. దేశంలో మోడీ హవా కొనసాగుతుంది, బీజేపీ హవా కొనసాగుతుంది. తెలంగాణలో కూడా కాషాయబ్ జెండా ఎగరేస్తామని ఎంపీ సీతారామయ్య చెప్తున్నారు. దీంతో పాటుగా ఏదైతే కవిత బిడ్డ టీఆర్ఎస్ పార్టీపై మాత్రం అది అధికారంలోకి వచ్చేది కళ అని కూడా సీతారామయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.